అందరి అమ్మలకు హ్యాపీ మదర్స్ డే. అమ్మ అనే పదం ప్రతి ఒక్క కుటుంబంలో ఒక కీలకమైన పాత్రగా పోషిస్తుంది. ప్రతి అమ్మ ఎంపవర్ అవ్వాలి, లెర్న్ చేయాలి. ఇంట్లో అందరికీ ప్రేమను పంచడంతో పాటు, కేర్తో చూసుకోవడంతో పాటు తనకు తను ఒక స్టాండ్గా నిలవాలి. తను బ్రేవ్గా ఉన్నప్పుడే తనని చూసి తన పిల్లలు కూడా ఇంకా బ్రేవ్గా ఎదుగుతారు. ఎంపవర్ మదర్ క్రియేట్ ఎంపవర్ జనరేషన్. ప్రతి తల్లి ధైర్యంగా ఈ కాలంలో ఏదో ఒకటి నేర్చుకోవాలి. అది ఒక హాబీ అయి ఉండొచ్చు, ఒక స్కిల్ అయి ఉండొచ్చు, లేదా బిజినెస్ అయి ఉండొచ్చు, లేదా సింపుల్గా తనను తాను తెలుసుకోవడం కూడా అయి ఉండొచ్చు. తను ధైర్యంగా తన లైఫ్లో ముందుకెళ్తున్నప్పుడు తనను చూసి తన పిల్లలు మమ్మ అంత ధైర్యంగా ఉన్నప్పుడు మనం కూడా ధైర్యంగా ఉండాలి అని మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. సో పిల్లలకి మనమే ఫస్ట్ గురువు కాబట్టి ప్రతి తల్లి పిల్లలకు ఆదర్శంగా ఉండేలాగా తన జీవితంలో ధైర్యంగా తను అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలి. ప్రతి ఇంట్లో తను ఒక మెయిన్ పిల్లర్గా ఇంటిని స్ట్రాంగ్గా ఉంచాలి. అప్పుడే ఆ ఇల్లు కూడా చాలా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటుంది. ఎప్పుడో బిఫోర్లో జరిగిన వాటిని గుర్తు చేసుకుంటూ ఆ సమస్యలనే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే ఇప్పుడు మనం చెయ్యవలసిన వాటి అన్నిటికీ ఒక అడ్డంకి వేసినట్టే. అలా ఎప్పుడో బిఫోర్లో జరిగిన వాటిని అన్నిటినీ మనం ఒక బ్రిడ్జ్గా ఏర్పరచుకోవాలి. ఆ బ్రిడ్జ్ మీదే మనం ఆఫ్టర్ మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విజయానికి అదొక బ్రిడ్జ్గా మార్చుకోవాలి. అప్పుడే మన లైఫ్లో గోల్స్ వైపు అడుగులు వేస్తాము, ఆ గోల్స్ని రీచ్ అవుతాము. ప్రతి ఒక్క అమ్మ ఇప్పుడు ఉన్న ఈ కాలంలో ప్రతిదీ నేర్చుకుంటూ పిల్లల్ని కూడా అలానే వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు ఉన్న నాలెడ్జ్లోనే వాళ్ళకి ప్రతిదీ నేర్పిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు కూడా చాలా ధైర్యవంతంగా ఎంతో ధైర్యంగా వాళ్ళ లైఫ్లో ముందుకెళ్తారు. సో ప్రతి కుటుంబంలో ఒక అమ్మ చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తుంది. అలానే మీరు కూడా మీ లైఫ్లో మీ ఇంట్లో చాలా ఇంపార్టెంట్ అయిన పాత్రను పోషించాలి. మీలో ఉన్న కొన్ని మైనస్ని పాజిటివ్గా ప్లస్ చేసుకొని మీరు ముందుకెళ్ళాలి. మీకు నేను సహాయం చేస్తాను. నేను మీ అనుష, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.